రెడ్ లిక్కర్ స్కామ్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని 4వ రోజు కూడా సిట్టు విచారించబోతోంది. కేసిరెడ్డి చాణక్యను సిట్టు అధికారులు విచారించనున్నారు. కాసేపట్లో కేసిరెడ్డిని కస్టడీలోకి తీసుకోనున్నారు. చాణక్య స్టేట్మెంట్ ఆధారంగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించబోతున్నారు. రైట్, ఈ విచారణకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, 4వ రోజు విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రజెంట్ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య ఒకవైపు మాటలతో నడుస్తుంది, ఇంకోవైపు విచారణకు సంబంధించినటువంటి ప్రక్రియను అధికార యంత్రాంగం కొనసాగిస్తుంది. ఇందులో భాగంగానే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి విచారణ 4వ రోజు సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయన దగ్గర నుంచి కొన్ని ప్రశ్నలు కూడా వేశారు. ఆయనకు సంబంధించినటువంటి సమాధానాలు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్. కానీ కాసేపట్లో కస్టడీకి తీసుకున్న తర్వాత సిట్ అధికారులు చాణక్య స్టేట్మెంట్ ఆధారంగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో సాయిరెడ్డి లాంటి మాజీ రాజ్యసభ సభ్యులు చేసినటువంటి కామెంట్స్, ఆయన ఇచ్చినటువంటి ఆధారాలు, దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ వివరాలతో పాటుగా సిట్ అధికారులు స్థానిక యంత్రాంగం సేకరించినటువంటి సమాచారానికి సంబంధించినంత వరకు కూడా రాజశేఖర రెడ్డి నుంచి వివరాలను తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా లిఖితపూర్వకంగా జరుగుతున్నందువల్ల, రికార్డెడ్ గా జరుగుతున్నందువలన పూర్తిగా ఆధారాలతో సహా సమాచారాన్ని ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కేసిరెడ్డి పూర్తి స్థాయిలో సమాచారాన్ని తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా గతంలోనే ఆయన అనేక సార్లు అధికారులను కోరారు. అయినప్పటికీ కూడా అధికారులు వాటిని పట్టించుకోకుండా సిట్కి సంబంధించినటువంటి కేసిరెడ్డిని అరెస్ట్ చేయడం ఈ సంఘటన అంతా జరిగింది. ఇప్పుడు 4వ రోజు విచారణకు సంబంధించినటువంటి అంశంలో అధికారులు ఇచ్చేటువంటి ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం, అదేవిధంగా గతంలో వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి అధికారులు సేకరించినటువంటి సమాచారానికి సంబంధించి అటు సాయిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా వివిధ కోణాల్లో కేసుకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.